పల్లెలో ఇసుకపల్లె అంటే రేపల్లెకు సంబంధించిన సరౌండింగ్ లోనే మనకి ఇసుకపల్లె అనేది ఉంటుంది. ఆ ఇసుకపల్లెలో మీరు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో కేవలం 11 అడుగుల చిల్లర, ఆ లోపలి కొలతలు మాత్రమే. సో వీటికి సంబంధించిన ప్లాన్ కూడా నేను తెచ్చి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఒక్కసారి ఫ్రంట్ నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితమైన నియమం ఏంటంటే పూర్తి మూలల్లో ద్వారం అనేది ఉండదు. నేను ఒకసారి చూపిస్తాను. సో ఎలివేషన్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. సో లాంగ్లో కూడా మీరు చూస్తే చూడండి, ఇక్కడ ఎట్లా ఉంది, స్వస్తిక్ త్రిశూల్ ఓం, మనం ఏదైతే ఫాలో చెప్పామో యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫాలో చేసేసారు. సో బండారూస్ ఫ్యామిలీ వీళ్ళు. సో చూస్తున్నారు కదా. ఇంకా ఇది ఎక్కడ ఉంటుందని చాలామంది అడుగుతారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్కూల్ ఉంటుందండి, మన బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్ ఉంటుంది. జస్ట్ ఆ స్కూల్కి పక్క సందులోనే ఇది ఉంటుందన్నమాట. సో చూసారు కదా బిల్డింగ్ అయితే. ఇంకా నేను లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం, మీరు చూడండి. సో మొట్టమొదటిగా ఎంట్రన్స్లో ఏముంది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో మొట్టమొదటి ఎంట్రన్స్లోనే ఒక మంచి సింబల్ ఉండాలి అని మాట్లాడతాం. సో తెల్ల ఏనుగులు అనేవి చూస్తున్నారు కదా, ఇది ఒక పార్ట్. సో తెల్ల ఏనుగులు అనేవి జనరల్గా మనకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో అనేది చాలా మంచి సింబల్ అనమాట ఇది. ప్లస్ లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి ఏనుగులను మాత్రమే పెడుతూ ఉంటారు. సో కొంతమంది ఏనుగులకు సంబంధించి, కొంతమంది ఏమో సింహాలకు సంబంధించి, కొంతమంది ఎద్దులకు సంబంధించి పెడుతుంటారు. ఏదైనా ఒక మంచి సింబల్ మీ ఎంట్రీ లెవెల్లోనే పెట్టడం అనేది చాలా చాలా ఉత్తమం. సో ఇదంతా ఒక పార్ట్. సో ఇప్పుడు అసలు మెయిన్ డోర్కి ఎలా ఎక్కుతున్నాం అండ్ డోర్ ఎక్కడ ఉందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నెక్స్ట్ పార్ట్. సో ఈ మొత్తానికి సంబంధించిన సెంటర్ పాయింట్ ఇది, ఓకేనా. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ పాయింట్లోకి వస్తుంది ఈ పాయింట్. సో గేట్ యొక్క సెంటర్ ఇది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తామంటే డోర్ యొక్క సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్, ఓకేనా. గేట్ ఎక్కడ ఉండాలి అని మాట్లాడితే ఎడమ వైపు అని మాట్లాడతాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా చూస్తే గేట్ సెంటర్ ఇది ఉంది, ఇది గేట్ సెంటర్. సో ఆటోమేటిక్గా మనం ఇంటి లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈశాన్యపు నడకకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం. అర్థమైంది కదా. సో ఇది ఒక రెండో పాయింట్, చాలా ఇంపార్టెంట్. సో పూర్తి వీడియో ఎవరైతే చూడాలో కంప్లీట్ ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు రెండో పార్ట్ అయిపోయింది. సంపులకు సంబంధించి, బోర్లకు సంబంధించి, టోటల్ ఇంటికి సంబంధించిన స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలంలో మూలలకు పెట్టొద్దు అంటాం. మరి ఈ ఇంటి లోపల ఎక్కడుంది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనము ఇది ఇంటికి సంబంధించిన మూల అండి, ఇది ఇంటి మూల. స్థలానికి సంబంధించిన మూల అది. ఇటు వచ్చాను, లాంగ్కి వెళ్ళిపో, లాంగ్ అటు వెళ్ళిపో, అటు రైట్. ఇది స్థలానికి సంబంధించిన మూల. మనము బోర్ కానీ సంపులు కానీ ఏవైనా కానీ ఇక్కడ చూడండి, ఇది వీళ్ళు జస్ట్ చేతి పంపు పెట్టేసుకున్నారు, మీకు ఎనీ టైం వాటర్ అనేది వచ్చేస్తుంది. మూలల్లో మాత్రం ఎలాంటిది పెట్టొద్దు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే మూల నుంచి ఇది 2-3 స్థానాల్లో మనం తీసుకోవడం జరిగింది. సో మూలల్లో ఎప్పుడు కూడా పెట్టొద్దు, అది బోర్ అయినా సంప్ అయినా ఏదైనా సరే. ఇక్కడ సంపు పెట్టడానికి అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే మెయిన్ డోర్కి సంబంధించి ఇక్కడ అడ్డం ఉంటుంది కాబట్టి అది పాసిబిలిటీస్ లేవు. కాబట్టి వీళ్ళు జస్ట్ బోర్ లాగా వేసేసుకున్నారు. సో చెప్పులు ఎక్కడ పెట్టాలి, సో చాలామంది మాట్లాడతారు కదా, చెప్పులు ఎక్కడ పెట్టాలి, చాలామందికి ప్రశ్నలు ఉంటాయి కదా. ఈ ఇంటి పూర్తి హోమ్ టూర్ అనేది నేను మీకు ఈరోజు అందిస్తున్నాను. సో కంప్లీట్గా అసలు ఈ ప్లాన్ ఎలా వచ్చింది, స్థలం కొలతలు ఎంత, ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియోలో. సో మొట్టమొదటి కండిషన్ గుర్తుపెట్టుకోండి, మనం మన ఇంటి నుంచి అంటే బయట గేట్ నుంచి మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా క్లాక్ వైజ్లో రావాలి అంటాం. సో క్లాక్ వైజ్లో అంటే ఈ యొక్క మెయిన్ డోర్కి గేట్ అనేది ఎడమ వైపు ఉండాలి, ఇది కరెక్ట్గా అట్లాగే ఉంది. ప్లస్ మనం ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చినప్పుడు చెప్పులు ఒకవేళ ఆగ్నేయం వైపు వదిలేమనుకోండి, ఇట్లా వదిలేసాం, అప్పుడు హీనబాహు ప్రవేశం అనేది అవుతుంది. సో మరి దీనికి పరిష్కారం ఏంటి, చాలామంది అడుగుతుంటారు కదా, సార్ మా ఇల్లు హీనబాహు ప్రవేశం, మేము ఏం చేయాలి? సో సింపుల్ అండి, బయటి నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్ చెప్పులు అనేవి ఈశాన్యం వైపు వదిలేసేయాలి. ఇక్కడ వదిలేసేసి మీరు ఆటోమేటిక్ వెళ్ళేటప్పుడు ఇది పూర్ణబాహు ప్రవేశం అనేది అవుతుంది. అర్థమైందా? సార్ అసలు ఈశాన్యంలో చెప్పులు వదలాలని ఏ శాస్త్రంలో ఉంది? సార్ మనము ఒక కార్ పెడతాం, లేదంటే గుర్రాలు, లేదంటే ఏనుగులు, ఇవన్నీ రాజమహారాజులు పెట్టిన దాంట్లో
నిజంగా కోటల్లోకి వెళ్ళి లైవ్గా మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన పెనుగొండ ప్యాలెస్కి సంబంధించిన వీడియో చేశాం. ప్లస్ అసలు పూర్వశాస్త్రాల్లో వాహనం ఎటువైపు ఉండాలని ఉంది అంటే ఇంటికి ఎడమ వైపు. అయితే ఎడమ వైపు ఎందుకు చెప్పారు? మనము ప్రతిరోజు జస్ట్ బయటికి వచ్చినప్పుడు ముందుగా ఈశాన్యపు నడక మంచిది అన్నారు. కాబట్టి ఈశాన్యంలో చెప్పులు తొడుక్కొని మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాం. రైట్, మళ్ళీ లోపల నుంచి అయితే లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతాం. సో ఎడమ వైపు బయటికి వెళ్ళాలి, కుడివైపుగానే ఇంటి లోపలికి రావాలనేది ఇక్కడ ఒక మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఇంటి లోపల మీరు చూడండి, మనం ఎడమ వైపు మాత్రమే చెప్పులు అనేది పెట్టేసాం, స్టాండ్ కూడా పెట్టేశారు. సో ఇది అన్నిటికంటే నెంబర్ 1. ఇది ఒక నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు ఇంకా ఈ ఇంటికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టామని చాలామంది అడుగుతుంటారు కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చిన్న చిన్న ఇల్లు ఉన్నప్పుడు ఇది ఆల్మోస్ట్ 17 అడుగుల స్థలం అండి. అందులో ఇల్లు 11 ఫీట్ల 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు ఉంటుంది. ప్లస్ అవుటర్ గోడలు ఒకటి ఉంటాయి. అయితే ఈ ఇంటి లోపల సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలంటే 17 ఫీట్లు అంటే మోస్ట్లీ మీకు 4 ఫీట్లు మూల నుంచి వదిలేస్తుంది. మీకు ఆ సెట్ బ్యాక్ వచ్చేసి అడుగున్నర క్లియర్గా ఉంది. ప్లస్ ఈ పిల్లర్ వచ్చేసేసి 1 ఫీట్ ఉంది. సో 2.5 ఫీట్లు అదైపోయింది. ప్లస్ ఇక్కడ 1 అడుగున్నర వచ్చేసేసి దీని కింద మీకు సెప్టిక్ ట్యాంక్ అనేది తీసుకున్నాం. చూడండి, అక్కడ 6 ఇంచులు, అదొక 2 ఫీట్లు. సో 2 + 3 + 1 ఫీట్. సో ఈ ప్లేస్లో మనం తీసుకున్నాం అనమాట. సెప్టిక్ ట్యాంక్ మొత్తం ఈ ప్లేస్లో తీసుకున్నాం. ఈ ప్లేస్ ఇది అండర్ గ్రౌండ్ సెప్టిక్ ట్యాంక్. సో ఇంకా మనకు బయట ఎక్కడ కనబడదు, డైరెక్ట్ ఎక్కే మెట్ల కింద లేకుండా కొంచెం పక్కకు తీసుకోవడం జరిగింది. సో ఇదండి దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. సో మనం ఇక్కడ చూడండి, అసలు మెట్లు ఎలా తీసుకున్నాము అని చాలామంది అడుగుతుంటారు కదా. సో అన్న ఇది ఇప్పుడు మనం గేట్ దగ్గర ఉన్నారైనా, సో ఇక్కడికి వచ్చేసి ఆ కార్నర్కి వెళ్ళిపో. సో మెట్లు ఎలా తీసుకున్నాం, పైకి ఎక్కే మెట్లు అనేవి మీకు ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన మెయిన్ డోర్, ఇది మన మెయిన్ డోర్ అండి. దీనికి సంబంధించి ఈ లైన్, ఇదిగోండి ఈ లైన్. సో మెయిన్ డోర్కి 6 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో పైకి తీసుకున్నాం. సార్ మరి పైకి ఎక్కిన తర్వాత హీనబాహు ప్రవేశం అవుతుంది కదా అంటే, అక్కడ కూడా సేమ్ చెప్పులు ఎడమ వైపు వదిలేసేసి మనము లోపలికి వెళ్తే పూర్ణ బాహు ప్రవేశం అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అర్థమైందా? సో మెట్లకు సంబంధించిన నియమాలలో ఒరిజినల్ రూల్ ఏంటంటే, మనకు మెయిన్ ఇంటికి సంబంధించిన ఈశాన్యం వైపే మెట్లు ఉండాలి. ఇది ఖచ్చితమైన నియమం. కాకపోతే ఈ కాలంలో దాన్ని ఒప్పుకోవాలి, కట్టుకోవాలి. సార్ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, అసలు ఈశాన్యంలో మెట్లు పెట్టిన ఒక్క ఇల్లు మాకు చూపియండి. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేశాను, మీరు చూడకపోతే మాకేం సంబంధం అండి. అర్థమైందా? ఈశాన్యం స్టెప్స్ హరివాసు సెర్చ్ చేయండి. మీరు ఏలూరులో కూడా ఇండ్లు ఉన్నాయి, ఒక స్కూల్లోనే మోతేవారి బిల్డింగ్ ఉంది, పోయి చూడండి, ఈశాన్యంలోనే స్టెప్స్ ఉన్నాయి. సో మహారాజులు కూడా ఈశాన్యంలో పెట్టుకున్నారంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? ఎంత అనుభవజ్ఞులను వాళ్ళు పెట్టుకొని ఒక మంచి నిర్మాణం చేసుకుంటారు. మీరు అలాంటి జ్ఞానం మీకు లేనప్పుడు మనం ఏం చేయలేం సార్. అర్థమైందా? మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు ఈ అవుట్ సైడ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇప్పుడు మెయిన్ డోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ డోర్కి సంబంధించిన నియమాలలో మొట్టమొదటి నియమం ఏముంటుందంటే, మెయిన్ డోర్ అన్నిటికంటే స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? ఇక్కడ వెడల్పు కానీ పొడవు కానీ ఏదైనా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని మాట్లాడతారు. అందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే, మెయిన్ డోర్కి సంబంధించిన అలంకరణ అనేది చాలా అద్భుతంగా ఉండాలండి. అసలు ఎంత అద్భుతమైన అలంకరణ అనేది ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ డోర్కి సంబంధించిన దాంట్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గడప ఎంత ఎత్తుగా ఉంది. సో మిగతా ఏ డోర్ మీకు పడమర కానీ దక్షిణంలో ఎటైనా సరే 100% మనం ఆ సైజ్ పెట్టుకోము. మిగతావి కూడా జస్ట్ చూడండి అన్న, జూమ్ చేసి చూపించాను, జస్ట్ చూడండి. ఇదేమో ఆల్మోస్ట్ 5 ఇంచెస్ హైట్ ఉంటే అది ఓన్లీ 3 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చిన్న చిన్నవండి ఇవన్నీ కూడా. సో 4 ద్వారాలు 4 సెంటర్స్ ఎలా కలిసాయి అసలు చూస్తే చాలా అద్భుతం అండి ఇది. అర్థమైందా? ఇల్లు అంటే ఇలా కట్టుకోవాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సార్ మెయిన్ డోర్ విత్ 2 విండోస్ అనేది ఖచ్చితమైన నియమం. బట్ ఇది చిన్న ఇల్లు కావడంతో మన కిటికీలు పెట్టలేని పరిస్థితి. కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ చూడండి 2 చిన్న చిన్న గూళ్ళు అనేవి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా. సో ఖచ్చితంగా దూరదృష్టి ఉండాలి మనిషికి అంటే 100% ఈ
డోర్ విత్ 2 విండోస్ మ్యాండేటరీ. అది కుదరనప్పుడు మనం ఇట్లాంటి గూళ్ళు పెట్టి అందులో లైట్ పెట్టినా లేదంటే దీపాలు పెట్టినా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అన్న బ్యాక్ సైడ్ వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ చెప్పాను. సో ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి అనే ఒక కండిషన్ మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మధ్య ద్వారం మాత్రమే పెట్టాలి. సో సెంటర్ ఆఫ్ ద లైన్ ఇదండి, ఇది సెంటర్ ఆఫ్ ద లైన్, ఇది మెయిన్ డోర్ పెట్టే స్థానం. సో మనకు 4th ప్లేస్ ఇది, 3rd ప్లేస్ ఇదండి. సో 3rd ప్లేస్లో మనం దీంట్లో జయంత స్థానంలో డోర్ అనేది తీసుకున్నాం. మళ్ళీ చాలామంది ఇది ఈశాన్య ద్వారం కదా అంటారు. సో అది గుడ్డివారికి అట్లా కనిపిస్తుందండి. సో గుడ్డివారు అయితే నేనేం చేయలేను, కానీ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడి నుండి ఇది కనీసం 3-3.5 అడుగులు క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ ఇది 2 అడుగులు సెంటర్కి ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అయింది, 5 అడుగులు దాటింది. సో 11 అడుగుల్లో 5 అడుగులు దాటితే అది 4వ స్థానం అని కూడా అనొచ్చు. అర్థమైందా? సో 3-4 స్థానాల్లో మీరు అనుకోండి, నో ప్రాబ్లం. సో మెయిన్ డోర్ అనేది ఎప్పుడు కూడా పూర్తి మూలల్లో 100% పెట్టదు. నేను లోపల కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో ఇంకా డోర్కి సంబంధించిన కండిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కండిషన్ మాట్లాడతాం. సార్ అసలు ఒక ద్వారానికి ఒక తలుపు పెట్టాలా, 2 తలుపులు పెట్టాలా? చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా చూస్తే 2 తలుపులు ఉన్నాయి. అసలు ఈ 2 తలుపులు ఎందుకు పెట్టాలి, ఏ కండిషన్ మీద పెట్టాలి? సో పూర్వం కేవలం ధనవంతులు, రాజమహారాజులు, ఒక హయ్యర్ స్టాండర్డ్ వాళ్ళు మాత్రమే 2 ద్వారాలను పెట్టమని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకు మాత్రమే అది పరిమితంగా ఉండేది. సో చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు, వాళ్ళ గురించి సింగిల్ డోర్ మాత్రమే చెప్పారు. ఇది 2వ కండిషన్. సో మరి సింగిల్ డోర్కి డబల్ డోర్కి తేడా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంటుంది, నేను చెప్తాను చూడండి. ఒకటి, మనకు ప్రధాన ద్వారం అనేది కేవలం ఒక రెక్క ఉన్నప్పుడు, చూస్తున్నారు కదా, ఒక రెక్క ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం. సో అలాంటి పని అనేది చేస్తున్న సమయంలో ఆ పని అనేది మనకు అంటే ఒక ద్వారమే, అది కూడా అంటే మనకు ఒక వే అనేది దొరికింది కాబట్టి అది ఒక ద్వారం. సో ఒక డోర్ ఉన్నప్పుడు, ఒక రెక్క ఉన్నప్పుడు కేవలం మీరు డిపెండ్ అవ్వాల్సింది ఈ ఒక రెక్క మీదనే. ఒకవేళ మీకు తెరుచుకున్న తలుపులు అంటే మీ యొక్క వర్క్కి సంబంధించి ఒకటే దారి మీకు ఉంది, ఒకవేళ ఆ దారి మూసుకుపోతే మీకు ఇంకొకటి లేదండి. బట్ ధనవంతులు ఏం చేస్తారంటే 2 దారులు అనేవి పెట్టుకుంటారు. ఎలా, ఇక చూడండి, ఇది 1, ఇది 2. ఒకటి మూసుకుపోయినా ఇంకొకటి తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది డబల్ డోర్ యొక్క ప్రాధాన్యత. ప్లస్ ఇంకా మీకు ధనవంతులు ఇంకా ఒక మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్ ఎలాంటిది ఫాలో అవుతారంటే, ప్రధాన ద్వారము, మళ్ళీ 2 విండోస్, మళ్ళీ 2 రెక్కలు, ఇది అయిపోయింది. ఇవన్నీ మూసుకుపోతే 3వ నేత్రాన్ని కూడా ఎలా ఓపెన్ చేశారో ఒకసారి చూడండి, వెంటిలేటర్. బట్ ఇక్కడ కండిషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెంటిలేటర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో నుంచి ఎయిర్ సర్క్యులేషన్ కావాలి, ఇలా ముయ్యకూడదు. సో అప్పుడప్పుడు తెరవడానికి వీళ్ళు సెటప్ చేసుకొని పెట్టుకున్నారు, బట్ కంటిన్యూగా అది ఓపెన్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ద్వారాలకు సంబంధించిన కండిషన్స్ అన్నీ అయిపోయాయి, ఓకేనా? సో ఇప్పుడు సెట్ బ్యాక్లకు సంబంధించి మాట్లాడతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు కట్టాము అంటే ఖచ్చితమైన నియమం ఏంటంటే, ఇక చూడండి, ఏ మూల, ఇంటికి సంబంధించిన ఏ మూల మన కాంపౌండ్ గోడకు తగలొద్దు. చాలామంది దక్షిణం తగలొచ్చు, పడమర తగలొచ్చు, నైరుతిలో ఇల్లు కట్టొచ్చు, ఇదంతా రాంగ్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, ఈ మూల కూడా టచ్ కాలేదు, ఇటు కూడా మీకు 1.5 feet ఖాళీ ఉంది దక్షిణంలో, అండ్ ఉత్తరంలో 2 అడుగుల ఖాళీ అనేది తీసుకున్నారు. సో ఒకసారి సెట్ బ్యాక్ చూడండి, లాంగ్ నుంచి కూడా మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్ సెట్ బ్యాక్ అండి, చూస్తున్నారు కదా, కంప్లీట్ సెట్ బ్యాక్. సో ఇది కంప్లీట్ సెట్ బ్యాక్ అనమాట. అదేవిధంగా మీకు దక్షిణంలో కూడా ఆ సెట్ బ్యాక్ అనేది నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇది కంప్లీట్ సెట్ బ్యాక్ అండి, కనిపిస్తుంది కదా, ఇది దక్షిణానికి సంబంధించిన సెట్ బ్యాక్. సో ఇల్లు ఎలా సెటప్ చేసామనేది కూడా నేను మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇంకా మనం నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదాం. రేపల్లెకు సంబంధించిన వీడియోలో మనం టోటల్గా మీకు ఆన్ పేపర్ అంటే ప్లాన్ టోటల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
సో బిఫోర్ దట్ నేను ఒకసారి ఇల్లంతా మీకు చూపించేసిన తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూడండి అది. సో ఇంకా మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి అడుగు పెడుతున్నాం. సో ఇప్పుడు ఇది సెకండ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాడు ఆయన. ఇక్కడ వీడియో చూపినాడు. మనకు ప్రధాన ద్వారం అండి, ఇది మెయిన్ డోర్. ఇది అర్థమైంది కదా, ఇది మెయిన్ డోర్. సో మెయిన్ డోర్కి సంబంధించిన దాంట్లో మనం ఈశాన్యంలోనే పూజ గది పెట్టాలి అని మాట్లాడతాం. సో చాలా మంది సార్ ఇక్కడ బరువులు పెట్టొద్దు అవి ఇవి ఏదేదో మాట్లాడి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. కాబట్టి సింపుల్గా మంచి కబోర్డ్ చేసుకోండి సార్, ఎలాంటి ఇబ్బంది మీకు లేదని చెప్పాను. కింద కూడా మొత్తం క్లియర్గా చేసేసేసి ఇట్లా కబోర్డ్ పెట్టారు. నిజంగా చాలా అద్భుతమైన ప్లాన్ చేశారండి, అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మనం డోరు ప్లస్ ఖచ్చితంగా డోర్ పెట్టాలనే సిస్టమ్ ప్లస్ ఈశాన్య మూల ఇక్కడ ఎక్కడ ఓపెన్ కాలేదండి. ఒరిజినల్గా ఏ మూలలు కూడా ఓపెన్ చేయొద్దు. సో ఈశాన్య మూల క్లియర్గా ఉంది. అండ్ పూజా గదికి సంబంధించి ఎంత అద్భుతంగా వచ్చింది చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఎట్లా ఉంటుంది అన్న, లాంగ్కి వెళ్ళిపో ఒకసారి. చూడండి, మెయిన్ డోర్ నుంచి మనము అసలు ఇది ఎంత కాంపాక్ట్ రూమ్ అంటే 11 అడుగుల్లో కిచెన్ రావాలి, మెయిన్ డోర్ రావాలి, పూజ గది రావాలంటే చాలా కష్టమైన వర్క్ అన్న. ఇటు వస్తే అంటే వెనకకి పో, ముందుకు వస్తాయి. సో దీన్ని ఎలా సెటప్ చేసాం ఒక్కసారి నేను రైట్ సైడ్ చూపిస్తాను అన్న. ఇటు పక్కకు జరిగి ఇటు చూపి, అటు పక్కకు జరుగు. రైట్. ఇప్పుడు చూడండి, పూజ గది వచ్చేసింది. ఇక్కడ ఏదైనా చిన్న సిట్అవుట్ చేసుకోవచ్చు, ఒక చైర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా చూడండి, ఫ్రిడ్జ్ కూడా ఈ వరుసలోనే క్లియర్ అయిపోయింది. సో ఇది ఎంత కాంపాక్ట్గా యూజ్ చేసాం చూసారు కదా. ఇప్పుడు ఇటు పక్క చూపించాను. ఇది మనకు మెయిన్ డోర్ అయితే దీనికి ఒక 2 ఇంచులు వదిలేసేసి ఇదంతా ప్లాట్ఫామ్ చేసేసుకున్నానండి, యూ టైప్ ప్లాట్ఫామ్. సో జస్ట్ నేను ఫస్ట్ లాంగ్ నుంచి మీకు పైన చూపిస్తాను, అక్కడే ఉన్నాను. జస్ట్ లాంగ్ నుంచి చూపిస్తాను. ఇది కంప్లీట్గా కిచెన్ అండి, ఓకేనా. ఇది వచ్చేసేసి కంప్లీట్ వీళ్ళు వుడ్ వర్క్లో కంప్లీట్ ఫినిషింగ్ అనేది చేసుకున్నారు. సో చిమ్నీ పెట్టేశారు. ఇది గ్లాస్కి సంబంధించి. ఇంకా మీకు స్టవ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అన్న. అటు వచ్చేస్తాయి ఒకసారి. పడమరలో ఇక్కడ స్టోరేజ్ వచ్చేసింది, ఇటువైపు స్టోరేజ్ వచ్చేసింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ అంతా రౌండ్గా తిరిగింది కదా. నేను ఒకసారి లోపల చూపిస్తాను చూడండి బస్. సో ఇంకా మెయిన్ డోర్ నుంచి మనం ఈ కిచెన్కి సంబంధించిన మొత్తం సెటప్ చెప్పాం కదా. సో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఉత్తరంలో మనకు 100% షింక్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మూలలోకి పాసిబిలిటీస్ లేవు. సో కాబట్టి ఈ మూలను వదిలేసేసి ఈ ప్లేస్లో స్టవ్ పెట్టేస్తున్నారు. ఇది వచ్చేసేసి షింక్. సో వాళ్ళకి కావాల్సిన సామాన్లు మొత్తం ఇందులో వస్తాయి. కింద మొత్తం కబోర్డింగ్ వచ్చేసింది. సో రౌండ్ యూ టైప్ వచ్చేసింది. ఇక్కడ కూడా మొత్తం సెటప్. ప్లస్ ఖచ్చితంగా మనకు దక్షిణం వైపు ఒక కిటికీ పెట్టాలని మాట్లాడతాం. సో అది కూడా ఇక్కడ ఉంది. ప్లస్ పూర్తి ఆగ్నేయ మూలలు ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. సో ఖచ్చితంగా ఇక్కడ 2 అడుగులు, ఇక్కడ 2 అడుగులు మనం ఓపెన్ చేయలేదు. ఎందుకంటే 2 పార్ట్స్, అట్లీస్ట్ 1 పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా అద్భుతమైన కిచెన్ సెటప్ అనేది ఇక్కడ జరిగింది, ఓకేనా. సో టోటల్ ఇంటీరియర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం లోపల రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు బయట మొత్తం చూశారు అండ్ కిచెన్ రూమ్ చూశారు. నెక్స్ట్ ఇది సెకండ్ రూమ్ అండ్ థర్డ్ రూమ్, ఇది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనం కంప్లీట్ ప్లాన్ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం అన్న. ఇటు వచ్చి ప్లాన్ డిస్కస్ చేద్దాం. సో ఇంకా మనం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అసలు స్థలం కొలతలు అడుగుతుంటారు కదా. ఇక్కడ చూడండి, టోటల్ వెడల్పు ఎంత అంటే స్థలానికి సంబంధించింది 17 అడుగులు అండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, 17 అడుగులు. సో 17 అడుగుల వెడల్పు ఇది. అండ్ పొడవు ఎంత ఉంది ఇక్కడ చూడండి, 54 ఫీట్ల 4 ఇంచులు అండి పొడవు టోటల్గా సైట్ ఇది. అందులోపల మెయిన్ వాస్తు పురుష మండలి 11 ఫీట్ల 8.5 ఇంచులు అండి. ఇది 8.5 ఇంచులు ఇంటూ 8.5 ఇంచులు. అయితే ఇక్కడ గమనించండి మీరు, మెయిన్ వాస్తు పురుష మండలి సంబంధించి ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్స్ అనేవి లేవు. అంటే 4 మూలలు పెరగొద్దు అనే కండిషన్ ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. మీరు గమనిస్తే కనుక చాలా క్లియర్గా ఉంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ చూడండి, 2 ఫీట్ల 2.5 ఇంచులు, 1 ఫీటు 10.5 ఇంచులు, ఇక్కడ 2 ఫీట్ల 2 ఇంచులు మనం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసి ఇలా టర్న్ చేసేసాం. ఈ స్పేస్ అనేది మీరు ఏదైనా స్టోరేజ్ కానీ ఇంకేదైనా పెట్టడానికి అర్హత కాదు. బట్ ఒక 4 ఫీట్ పైన అయితే ఇది యాక్సెప్టెడ్. సో మెయిన్ ఇల్లు ఏదైతే ఉంటుందో ఇది మెయిన్ హౌస్ అండి. ఈ మెయిన్ హౌస్ అనేది మీకు ఖచ్చితమైన పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మీకు ఇస్తుంది ఇది. సో ఇంకా ఫ్రంట్ నుంచి ఒకసారి చూడండి, ఇది మనకు మెయిన్ కాంపౌండ్ అయితే ఈశాన్య మూల నుంచి ఇక చూడండి 6.6 ఫీట్లో మీకు కరెక్ట్గా ఈ డోర్ అనేది ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సో టోటల్గా అర్థమైందా. ఒక్కసారి ఫ్రంట్లో చూస్తే ఇది
3వ స్థానంలో మనకు ఉంటుందండి, 3rd ప్లేస్. ఓకేనా, 3rd ప్లేస్లో మనకు మెయిన్ డోర్ అనమాట ఇది. సో అపోజిట్లో గేట్ చూస్తే ఈ సెంటర్ లైన్కి ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఇటు జరిగిపోయి ఉంది. ఓకేనా, ఇలా ఉండాలండి గేట్ అనేది. సో డోర్ సెంటర్ లైన్కి గేట్ అనేది ఈశాన్యం వైపే జరపాలి. ఇది బోర్ పాయింట్, అర్థమైందా? సో సెప్టిక్ ట్యాంక్ చూడండి, కరెక్ట్గా ఈ స్టెప్స్కి సంబంధించిన కింద ప్లేస్లో వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది మిడ్ ల్యాండింగ్. సో ఇలా పైకి టర్న్ అయిపోతుంది, చూసారు కదా. సో ఇది మొత్తం మీకు క్లియర్గా 1.5 feet ఇటు ఖాళీ ఉంది. నెక్స్ట్ ఇటు చూస్తే క్లియర్గా 1 feet 9 inches 3/4 + 6 inches, ఆల్మోస్ట్ 2.5కు నియరెస్ట్ ఉంటుంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. మనకు మెయిన్ డోర్ ఈ ప్లేస్లో పూజ రూమ్ వచ్చేసింది. ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ కనిపించింది కదా ఇందాక. సో ఇది ఫ్రిడ్జ్ ప్లేస్, ఇదంతా ఇది షింక్ ప్లేస్, ఇది స్టవ్ ప్లేస్. సో ఇదంతా కూడా మీకు క్లియర్గా యూ టైప్లో ఇదంతా తీసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి 2.5 feet, అంటే 2 inches తక్కువ 2.5 feet ఇక్కడ క్లియర్గా ఉంది మొత్తము. ఇక్కడ వచ్చేసి 1.5 feet ఉంది. సో ఇది ఫ్రంట్ రూమ్. ఓకేనా, నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనుకోండి, సిట్అవుట్ అనుకోండి. ఇది ఒక రూమ్ని ఎక్స్టెన్షన్లో తీసుకున్నాం. ఇది మెయిన్ వాస్తు పురుష మండలి. సో ఈ హౌస్ ఎంత వచ్చింది అని మాట్లాడితే ఇక్కడ ఇంటిని బట్టి మనం సెట్ చేసేసామండి. సో ఇక్కడ చూడండి మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇదేమో 10 feet, ఇదేమో 7 feet, ఇదేమో 11 feet. ఈ మూడింటిని యాడ్ చేయండి, మధ్యలో ఒక 3 feet యాడ్ చేసుకోండి, గోడలు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకోండి. సో వైబ్రేషన్ పర్ఫెక్ట్గా జనరేట్ అవ్వడానికి మెయిన్ వాస్తు పురుష మండలిని దీన్ని సెటప్ చేసాం మనం. సో ఇలాంటి టెక్నికల్గా చేసే వాళ్ళైతే ఈ కాలంలో లేరండి, చాలా కష్టమైన వర్క్. నెక్స్ట్ పూర్తి నైరుతి మూలలో మనం ఈ టాయిలెట్స్ ఇవన్నీ కట్టొద్దు కాబట్టి ఈ కమోడ్ని ఈ ప్లేస్మెంట్లో పెట్టలేదు. సో ఇక్కడ గ్యాప్ ఇచ్చేసేసి ఇలా టాయిలెట్ కట్టేసేసి ఈ ప్లేస్లో మనం కమోడ్ అనేది ఇచ్చాం. ఇది ఇక్కడ ఇవ్వలేదు. సో ఇదంతా మనం సెటప్ చేసేసామండి. పూర్తి వాయువ్యంలో కట్టకూడదు, పూర్తి ఆగ్నేయంలో కట్టకూడదు. ఇవి రెండు చాలా డేంజర్. కాబట్టి ఇదండి టోటల్ ఓవరాల్గా మీకు ప్లాన్ ఏదైతే నేను చెప్పానో ఇదంతా మీకు పక్కన కూడా నేను డిస్ప్లే చూపిస్తాను తర్వాత. చూడండి ఇంకా టోటల్ మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోదాం, చూద్దాం. సో ఇంకా మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే అసలు కిటికీలు ఎలా ఇచ్చాము ఒకసారి నేను చూపిస్తాను, రండి లోపలికి వచ్చాను. సో మొట్టమొదటిగా దక్షిణానికి సంబంధించిన ఓపెనింగ్ చెక్ చేసుకోండి. అక్కడ ఇది దక్షిణానికి సంబంధించిన ఓపెనింగ్ అండ్ ఉత్తరానికి సంబంధించిన ఓపెనింగ్. సో సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ కరెక్ట్గా ఇది వచ్చేసింది. నెక్స్ట్ రూమ్లోకి మనం ఎంటర్ అయిపోతే ఇందులో కూడా ప్రాపర్ లైటింగ్ ఎలా వచ్చింది ఇది కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ డోర్లో ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి మళ్ళీ దక్షిణంలో ఒక విండో ఖచ్చితంగా, మళ్ళీ ఇక్కడ ఉత్తరంలో ఒక విండో. ఓకేనా. సో పక్కన బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి కొంచెం అదంతా బ్లాక్ ఉంది కాబట్టి అంత లైటింగ్ రావట్లేదు ఇప్పుడు. సో ఇది కంప్లీట్గా ఇది ఒక రూమ్ అండి. సో పిల్లలు పడుకోవడానికి, గెస్ట్ వస్తే కూర్చోవడానికి, ప్రతిదానికి ఈ రూమ్ అనేది సెటప్ చేసేస్తారు. సో ఇక్కడ చూడండి చాలామంది సార్ తూర్పులో బరువులు పెట్టవచ్చా, ఎక్కడైనా పెట్టవచ్చండి, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, అర్థమైందా. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది పడమరలో, మీకు ఇందాక నేను ఒకటి చూపించాను కదా డక్టింగ్ సిస్టమ్ అని. ఇక్కడ చూడండి ఈ డక్టింగ్ సిస్టమ్ ఎలా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను. ఈ ఇంటికి సంబంధించిన మూలలు ఉన్నాయి కదా, ఈ ఇంటికి సంబంధించిన మూల. సో ఈ ఇంటికి సంబంధించిన మూలల ఎక్స్టెన్షన్ ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది, గోడలాగా ఉంది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది కూడా ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా టర్న్ అవుతుంది. ఈ లోపల గుల్ల అనేది ఉంటుంది. సో ఇది చాలా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. ఇక్కడ చూడండి టీవీ యూనిట్కి సంబంధించి ఇప్పుడు ఉత్తరంలో ఇది బరువు అంటాం, మరి ఇది బరువుల పంచాయతీ ఎక్కడ వచ్చిందో మనకు తెలియదు. సో కాకపోతే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దాని టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు మెయిన్ వాస్తు పురుష మండలి VPMలోకి మనం అడుగు పెడుతున్నాం. కంప్లీట్లీ అసలు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఉంది. సో 4 మూలలు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ప్రధానంగా మెయిన్ అక్కడ ఇక చూడండి మెయిన్గా నైరుతి మూల చాలా క్లియర్గా వచ్చిందా, పైన 100% పెట్టుకోవచ్చు, దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు. అయితే ఈ రూమ్కి సంబంధించిన ఇది మెయిన్ వాస్తు పురుష మండలి కాబట్టి మనకు దక్షిణంలో చాలా క్లియర్గా ఇక్కడ ఓపెన్ చేసేసారు, చూస్తున్నారు కదా ఇది. నెక్స్ట్ ఉత్తరంలో ప్రస్తుతానికి బీరువా ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేదు, ఇది కిటికీ అండి. ఓకేనా, ఇది కూడా క్లియర్గా ఓపెనింగ్. సో మనం మిర్రర్స్ ఉత్తరంలోనే పెట్టాలంటాం కదా, సో ఉత్తరంలోనే దీన్ని మిర్రర్ సెటప్ చేశారు. ఇంకా మంచం మీద ఏమైనా పడుతుందేమో అని దీనికి డోర్ కూడా పెట్టేశారు. సో ఈశాన్య మూల క్లియర్,
చూసారు కదా, ఈశాన్య మూల క్లియర్, ఇది ఈశాన్య మూల, ఇక చూడండి ఆగ్నేయ మూల క్లియర్ అండ్ నైరుతి మూల క్లియర్, వాయువ్య మూల క్లియర్. సో ఇలా మీరు 100% కింది నుంచి 3 అడుగులు వదిలేసేసి ఇది 100% పెట్టుకోవచ్చండి ఎటువైపు అయినా సరే. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ డోర్కి సంబంధించిన ఇంకో కండిషన్ మాట్లాడు. సో ప్రధాన ద్వారానికి సంబంధించిన నియమాలలో ఖచ్చితంగా డోర్ ఆపోజిట్ డోర్ ఉండాలి అని మాట్లాడతాం. అట్లానే ఎండ్ వరకు క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అక్కడ చూడండి అసలు ఎన్ని డోర్స్ వచ్చినాయి మొత్తం మనకు. మెయిన్ బయట గేట్ అండి, ఇది మెయిన్ బయట గేట్, ఇది మెయిన్ బయట గేట్, ఇది 1వ డోర్, ఇది 2వ డోర్, ఇది 3వ డోర్, ఇటుపక్క చూడండి, ఇటుపక్క చూస్తే ఇది 4వ డోర్. సో 4 ద్వారాలు క్లియర్గా వచ్చాయి కదా. సో బయట మీకు గేట్ ఉంది. సో ఫినిషింగ్లో ఈ ద్వారానికి సంబంధించిన దాంట్లో కూడా సెంటర్లో ఎలా సెటప్ చేశారు చూడండి, దీపం పెట్టడం కోసం. సో ఇది కూడా ఒక పార్ట్ అన్నమాట. సో మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్ మనం ఏదైతే తీసుకుంటామో ఇది ఖచ్చితంగా మనం పెడితేనే సూపర్. సో డోర్ టు డోర్ క్లియరెన్స్ అనేది ఇది కేవలం పాత శాస్త్రాల్లో పూర్వం మన మహర్షులు మాత్రమే పాటించింది, అందరూ పాటించట్లేదండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టు. డోర్ ఆపోజిట్ డోర్ లేకపోతే ఖచ్చితంగా డోరే పెట్టాలంటాం, లేకపోతే విండో పెట్టాలంటాం, లేకపోతే గూడు పెట్టాలంటాం. సో ఈ డోర్కి సంబంధించిన ఆపోజిట్లో గూడు ఎలా వచ్చింది చూడండి ఒకసారి, చాలా క్లియర్గా కనిపిస్తుందా మీకు, ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు. సో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి గూడు అనేది మీరు 100% మెయింటైన్ చేయాలి. రండి ముందుకు రా. సో ఇలాంటిది ఖచ్చితంగా మీరు మెయింటైన్ అనేది చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇది. సో అర్థమైంది కదా, ఇది ఇలా పెట్టాలండి. సో మెయిన్ డోర్ ఆపోజిట్ క్లియర్గా ఈ విధంగా మనం పెట్టాల్సిందే. ఇది నెక్స్ట్, ఇది డోర్. సో డోర్కి సంబంధించిన మళ్ళీ లెఫ్ట్ సైడ్లో, మళ్ళీ రైట్ సైడ్లో మళ్ళీ 2 చిన్న 2 గూళ్ళు అయితే పెట్టేశారు. ఇది ఖచ్చితంగా ఓపెనింగ్ అనేది మనకు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో చాలామందికి ఒక కొత్త ప్రశ్న ఉంటుందండి. ఆ ప్రశ్న ఏంటంటే, సార్ మన ఇంటి కంటే స్థలంలో దక్షిణంలో పడమరలో ఎత్తు ఉండాలా? 100% ఉండకూడదు. ఇది ఒక మెయిన్ బ్లండర్ మిస్టేక్ అండి, 100% ఉండదు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ ఇంటికి సంబంధించిన హైట్ చూస్తున్నారు కదా, ఇది డౌన్, చూడండి ఎంత డౌన్ అయిపోయాను, అర్థమైందా? సో ఖచ్చితంగా పడమరలో కానీ దక్షిణంలో కానీ ఎటైనా సరే ఇంటి నుంచి డౌనే ఉండాలి. ఇది మొదటి నియమం. ఇప్పుడు రెండో నియమం మనం మాట్లాడితే కనుక ఖచ్చితంగా స్థలం మొత్తంలో తీసుకుంటే ఈ పడమర నైరుతి కంటే కూడా ఈశాన్యంలో ఇంకా కొంచెం డౌన్ ఉండాలి, ఒక 3-4 ఇంచెస్. సో మన ఇంటికి సంబంధించిన 4 కార్నర్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, అక్కడ సెట్ బ్యాక్ ఉంది. సో ఇటు కూడా ఓపెనింగ్ క్లియర్గా ఉంది నైరుతి. సో ఇంకా నైరుతిలో టాయిలెట్ సంబంధించి సెట్ బ్యాక్లకు సంబంధించి కూడా మాట్లాడదాం. సో ఇదండి టోటల్ సెట్ బ్యాక్ 2 feet క్లియర్గా వచ్చేసింది. ఇంకా మీకు లోపలికి వెళ్ళి ఒకటి చూపిస్తాను నేను, చూడండి. సో చాలామంది సార్ నైరుతిలో టాయిలెట్స్ వచ్చాయని మాట్లాడుతుంటారు. 100% నైరుతిలో ఎప్పుడూ టాయిలెట్స్ పెట్టొద్దు. పెట్టాలనుకుంటే దాని యొక్క కండిషన్ అనేది నేను చెప్తాను, రండి. మొట్టమొదటిగా మన స్థలం పూర్తి మూల నుంచి ఒక భాగం అనేది వదిలేసేయాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఇది మన ఇంటికి సంబంధించిన మూల. ఇక్కడ సెట్ బ్యాక్ మీకు ఎక్కువ కనిపిస్తుంది, లైటింగ్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఇంటి నుంచి ఒక అడుగు వదిలేసేసి మనం ఈ టాయిలెట్ని సెటప్ చేసాం. సో ఇందులో కూడా గుర్తుపెట్టుకోండి, టాయిలెట్ సెటప్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇది పూర్తి నైరుతి మూల. ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ అనేది చాలా లాంగ్ ఉంది, టాయిలెట్ ఇక్కడికే వచ్చేస్తుంది మనకు. ఓకేనా, ఇదిగోండి కనిపించింది కదా. సో కమోడ్ అనేది ఎప్పుడు కూడా నైరుతి మూలలో పెట్టొద్దు. సో ఈ రూమ్కి సంబంధించిన దాంట్లో మనం వాయువ్యంలో పెట్టేస్తాం, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా పెడితే 100% మీకు ఎలాంటి దోషం లేదండి. సో స్లాబ్ ఎక్స్టెన్షన్ మనం ఎంత తీసుకున్నా నో ఇష్యూ, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది కంప్లీట్ సెంటర్ టు సెంటర్ అలైన్మెంట్ మొత్తం క్లియర్గా అయిపోయిందండి. సో టోటల్ చూడండి, పూర్తి వాయువ్య మూల ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇంకా ఫైనల్గా ఒక చిన్న సెటప్ చూపిస్తాను చూడండి. ఈ ఇంటికి సంబంధించిన మూల ఉంది కదా, దాని యొక్క డక్టింగ్ సిస్టమ్ నేను చూపిస్తాను, రండి. సో ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన మెయిన్ వాస్తు పురుష మండలి ఇది అని మాట్లాడాం. చూడండి, ఇది మెయిన్ ఇంటికి సంబంధించిన వాస్తు పురుష మండలి అండి. చూస్తున్నారు కదా, ఇది ఇల్లు ఇలా వస్తుందండి. ఇల్లు ఇలా వచ్చి ఇది డక్టింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది మెయిన్ హౌస్ అయితే ఇంటికి సంబంధించిన మూలలు ఎప్పుడు పెరగొద్దండి, ఇది పెరగొద్దు అసలు, ఈ మూలలు ఇట్లా పెరగొద్దు. సో కాబట్టి అక్కడి నుండి ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇలా టర్న్ అవుతుంది. సో చూస్తున్నారు కదా సెట్ బ్యాక్ ఎట్లా వచ్చింది, ఇదిగోండి.
అర్థమైందా? సో ఇది ఖచ్చితంగా మీరు పాటిస్తేనే ఈ ఇంటికి సంబంధించిన వైబ్రేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇప్పటి వరకు మీరు చూసింది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన పూర్తి హోమ్ టూర్ చూసేశారు. నెక్స్ట్ కంప్లీట్ ప్లానింగ్ చూసేశారు. సో గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన టోటల్ ఆల్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి ఎవ్రీథింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మొత్తం ఒకసారి కవర్ చేద్దాం రండి. సో మొట్టమొదటిగా మనం క్లాక్ వైజ్లో పైకి వెళ్తున్నాం. చూడండి దాన్ని వచ్చేసి సో క్లాక్ వైజ్లో మనం పైకి వెళ్తున్నాం. సో ఆగ్నేయంలో ఎవరైతే మెట్లు పెడతారో మరి ఇలా మెట్లు పెట్టినప్పుడు ఖచ్చితమైన నియమం ఏముంటుందంటే ఇంటి పూర్తి ఆగ్నేయం పెరిగిపోతుంది. అక్కడే ఉన్నాను. ఇక చూడండి మెయిన్ వాస్తు పురుష మండలి బిల్డింగ్ ఇదండి. చూస్తున్నారు కదా ఇది బిల్డింగ్. సో సందు కనిపిస్తుందా మీకు? సందు కనిపిస్తుందా చూడండి. సో ఈ ఇంటి మూలలు ఎప్పుడు కూడా గోడకు అంటకూడదు. కాబట్టి అసలు ఎంత పర్ఫెక్ట్గా దీన్ని సెటప్ చేశామంటే ఈ మూలల ఎక్స్టెన్షనే లేవు. సరే కింద ఉంది కదా ఇది కాదండి. ఇక చూడండి ఇది ఫ్లోరింగ్. ఈ ఫ్లోరింగ్ నుంచి ఈ లెవెల్లో మనకు లేదు. ఇక చూడండి ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఓపెనింగ్ ఉందా? మెయిన్ విపిఎం అనేది అసలు ఎక్కడ ఓపెన్ అంటే క్లియర్గా టచ్ కావద్దన్నమాట. సో నెక్స్ట్ మనము మెట్లెక్కిన తర్వాత డైరెక్ట్గా ఇలా డోర్ తీసి లోపలికి వెళ్తే ఇది హీనబాహు ప్రవేశం అవుతుంది. సో ఒక డోర్ ఎక్కడ పెట్టాలి ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మనం మెట్లు పైకి ఎక్కిన తర్వాత చెప్పులు అనేవి ఇక్కడ వదిలేసేయడము, లేదంటే కిందనే చెప్పులు వదిలేసేసి ఇక్కడ చూడండి ట్యాప్ కూడా పెట్టేశారు. సో ఇక్కడ కాళ్ళు కడుక్కొని డైరెక్ట్ డోర్ ఇలా తీయాలండి. ఈశాన్యం వైపు నుంచి ఇలా డోర్ తీసి లోపలికి వెళ్ళాలి. అది 100% మనకు పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. అలా కాకుండా డోర్ నేను లెఫ్ట్ సైడ్ నుంచే తీస్తాను సార్ అంటే ఇది మళ్ళీ హీనబాహు ప్రవేశం. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్న ఫ్రంట్గా ఇప్పుడు తీస్తురా. సో ఇక చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా ఒక వరండా లాగా వచ్చేసిందండి. కంప్లీట్ వరండా ఆపోజిట్లో కంప్లీట్ గ్లాస్ వచ్చేసింది. ఓకేనా? సో మెయిన్ డోర్ ముందు చిన్న ఉయ్యాలలాగా పెట్టేశారు. ఇక చూడండి ఇంటికి సంబంధించిన మూలల ఎక్స్టెన్షన్ ఎక్కడ లేవు, చాలా క్లియర్గా వచ్చేసింది. సో ఇంత చిన్న ఇంటికి కూడా ఇంత బ్యూటిఫుల్గా కట్టడం అంటే నా అదృష్టం అని అనుకో. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి వేస్టేజ్ ఖర్చు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కట్టుకున్నారు. సో డోర్ అయితే ఇలా చేయొద్దు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇలా చేసుకోండి. దీన్ని అయితే వాళ్ళు మార్చేసుకుంటామన్నారు, నో ప్రాబ్లం. సో ఇంకా మెయిన్ డోర్కి సంబంధించిన కండిషన్లో ఇక్కడ ఒక గూడు ప్లస్ ఇక్కడ ఒక గూడు. నెక్స్ట్ ఎంటర్ అయిపోతే ఇప్పుడు ఇది ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం చూడండి. సో మెయిన్ డోర్ నుంచి ఇక్కడ చూడండి ఎన్ని డోర్లు వచ్చినాయి, 1 2 3 4 ద్వారాలు వచ్చేసినాయి క్లియర్గా. సో కింద ఎంటర్ అయిపోతే ఇక్కడ చూడండి కంప్లీట్ ఇది ఫ్రిడ్జ్కి సంబంధించిన పాయింట్, ఇది పూజకు సంబంధించిన పాయింట్, అండ్ ఇది మెయిన్ డోర్, ఇది కంప్లీట్ కిచెన్ యూనిట్. ఇక్కడ చూడండి షింక్, మళ్ళీ ఇక్కడ స్టవ్ పాయింట్ వచ్చేస్తుంది, కంప్లీట్ కబోర్డింగ్ ఇవన్నీ వచ్చేసాయి. మళ్ళీ విండో టు విండో సెంటర్ లైన్ క్లియర్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ రూమ్లోకి అడుగు పెడుతున్నాం. సో కంప్లీట్ ఒక పెద్ద హాల్ అనమాట ఇదంతా. మళ్ళీ ఇక్కడ ఒక విండో, మళ్ళీ ఇక్కడ ఒక విండో, మళ్ళీ ఒక టీవీ యూనిట్ పెట్టేశారు. ఇదంతా రౌండ్ అప్ సిట్టింగ్ పెట్టేసుకోవచ్చు. సో ఇది మళ్ళీ కబోర్డింగ్, మళ్ళీ మెయిన్ వాస్తు పురుష మండలికి సంబంధించిన కార్నర్ ఎక్స్టెన్షను, మళ్ళీ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో చాలా సూపర్గా వచ్చిందండి ఇది, చూస్తున్నారు కదా. సో మళ్ళీ సెంటర్ టు సెంటర్ క్లియర్, మళ్ళీ వెనకాల వరండా చూడండి క్లియర్గా ఓపెనింగ్ వచ్చేసింది. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ కమోడ్ కూడా చూడండి పూర్తి నైరుతి మూలల్లో పెట్టొద్దు, ఇలా పెడితే 100% మీకు దోషం కాదు. సో మళ్ళీ మనం పైనుంచి చూస్తే ఇక్కడ చూడండి కింద క్లియర్గా సెట్ బ్యాక్ 6 ఇంచులు, అంటే గోడ వదిలేసేసి మళ్ళీ 6 ఇంచులు మనం ఇచ్చేసాం, అంటే మన వర్షపు నీళ్ళు మన దాంట్లో పడేటట్టుగా. మళ్ళీ చూడండి మెయిన్ వాస్తు పురుష మండలి చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ మెయిన్ డోర్ విత్ 2 విండోస్ అనేవి చాలా క్లియర్గా వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన దాంట్లో. సో డోర్ టు డోర్ అలైన్మెంట్ ఇట్లా ఉండాలండి. 3వ స్థానంలో ఈ డోర్ వచ్చింది, చాలా చాలా అద్భుతమైనది. ఓకే, టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాం. టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత టాప్ ఫ్లోర్ చూపిస్తాను చూడండి. సో మొట్టమొదటిగా ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడతాం మనము, ఏంటంటే ఇంటికి సంబంధించిన టోటల్ టాప్లో సో మీకు ఇక్కడ ఏదైతే ఈ సోలార్కి సంబంధించి కనిపిస్తుందో చాలామంది ఏం మాట్లాడతారంటే అసలు ఇలాంటి సోలార్ ప్యానల్స్ పెట్టినప్పుడు ఉత్తరం వైపే స్లోప్ ఉండాలి, అసలు దక్షిణం వైపే ఉండొద్దు అని ఎంతో మంది పీకించిన మహానుభావులు వాస్తు వాళ్ళు ఉన్నారు. ఇది అర్థం చేసుకోండి, ఏంటంటే మన యొక్క స్థలం కానీ ఇల్లు కానీ స్లోప్ అనేది దక్షిణంలో ఉండొద్దు.
అర్థమైందా? సో స్లాబ్ వీటికి వదిలేసేసి ఏదన్నా రేకులు పెట్టినా లేదంటే ఇట్లాంటివి పెట్టినా వీటికి ఆటోమేటిక్ ఏం చేస్తున్నారంటే స్లోపింగ్ అటు వెళ్ళొద్దు అని చెప్పి నార్త్ వైపు పెడుతున్నారు. ఇప్పుడు మన సన్ డయల్ ఎటువైపు ఉంటుందో ఆ ప్రకారంగా దీన్ని పెట్టుకోవాలనేది వాళ్ళ సిస్టమ్. అది మీరు అదే ఆస్ట్రేలియా లాంటి సిటీస్లోకి వెళ్తే, కంట్రీస్లోకి వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా నార్త్ సైడ్ వస్తుంది. సో ఎవరు కూడా ఇలాంటి సోలార్కి సంబంధించిన దాంట్లో భయపడకండి. 100% ఇది పెట్టుకోవచ్చు. ఇంకా హైట్ కూడా లేపుకోవచ్చు అండి. అర్థమైందా? సో ఇక్కడ కూడా ఫ్రంట్ హైట్ పెట్టాము, అది కూడా నేను వీడియో చూపిస్తాను చూడండి. సో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ ట్యాంక్ అసలు ఎక్కడ పెట్టాలని మాట్లాడుతుంటాం కదా. చాలా మంది నైరుతి అని మాట్లాడుతుంది. ఇక్కడ రండి ఒకసారి చూపిస్తాను నేను. అసలు ఎటు పెట్టాలి? ఇంటికి సంబంధించిన పూర్తి మూలల్లో పెట్టడానికి ఎప్పుడు కూడా అది రాంగ్ సిస్టమ్, అసలు పెట్టనే కూడదు. సో అది పూర్తి నైరుతి మూల అండి. లాంగ్ నుంచి చూపాను. అది పూర్తి నైరుతి మూల, ఇది పూర్తి వాయువ్య మూల. కరెక్ట్గా ఇంటి యొక్క సెంటర్లో మనకు వచ్చిందండి. అర్థమైందా? టోటల్ ఇంటికి సంబంధించిన సెంటర్. సో ఇది వచ్చేసేసి ఇంటికి సంబంధించిన లాస్ట్ పిల్లర్ ఇది. దీని తర్వాత ఈ వైపులో టాయిలెట్ ఉంది. సో ఇది మొత్తం పడమర సెంటర్లో వచ్చేసింది. ఇక్కడ నుంచి టోటల్ ఆల్ యూనిట్స్కి మనకు లైన్ అనేది వెళ్ళిపోయింది. సో పడమరలో ఎందుకు పెట్టాలి సార్ అని మాట్లాడినప్పుడు, పడమరలో వరుణ స్థానం. సో వర్షపు నీళ్లకు సంబంధించిన దేవుడు, నీళ్ళ దేవుడు అని మాట్లాడతాం కదా. సో ఆయన స్థానంలోనే మనం ఇది పెడతాం. సో ఇక్కడ మీరు హైట్లో చూస్తే చూడండి, ఈ హైట్ ఎంత ఉంది? నా హైట్లో ఉందండి, సేమ్ ఇంతే. నా హైట్ కూడా లేదు, ఇంకా డౌన్లోనే ఉంది. సో అన్న ఇటు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను చూడండి. అసలు ఇంటికి సంబంధించిన హైట్ అనేది ఎటువైపు ఎక్కువ ఉండాలని మాట్లాడితే చాలా మంది ఏం మాట్లాడతారంటే నైరుతి వైపే మాట్లాడతారు. సో ఈ పడమర అయితే నాకంటే ఒక 6 ఇంచులు డౌన్లో ఉంది. ఇది చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇంటికి సంబంధించిన మొత్తం స్థలంలో తూర్పులో మనం స్లాబ్ అనేది హైట్ తీసుకున్నాం. సో నాకంటే చాలా హైట్ ఉంది. మీకు ఇక్కడ నుంచే చూపిస్తాను, రండి అన్న ముందుకు వస్తే. సో ఒక్కసారి ఇది చూడండి. మనం తీసుకున్న విధానం ఏంటంటే ఒక కిరీటం గురించి చెప్తాను. ఒక కిరీటం. సో ఇంటికి సంబంధించిన కిరీటం ఇలా పెడతాం కదా. సో ఫ్రంటే హైట్ ఉంటుంది. సో మనం ఏ ఫేసింగ్ ఉంటే ఆ కిరీటం అనేది ఇట్లా హైట్లోనే వస్తుంది, ఇట్లా హైట్. సో ఈ మొత్తం బిల్డింగ్కి ఇది ఫ్రంట్ అన్నమాట. సో మెట్లకు సంబంధించిన స్లాబ్ తీసేసుకున్నాం. సో అట్లానే ఇక్కడ చూడండి, ఈశాన్యంలో కూడా హైట్ తీసేసుకున్నాం. ఇదిగోండి హైట్ ఎంత చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తాను మీకు. సో మరి పడమరలోనే అందరూ హైట్ ఉండాలంటారు కదా, ఇదిగోండి నాకు కూడా అందట్లేదు, ఇదిగోండి ఇంకా హైట్ లేస్తే కూడా, ఓకేనా. సో అక్కడైతే ఇంతే ఉందండి. సో మరి తూర్పులో ఎత్తు ఉండాలా, పడమరలో ఎత్తు ఉండాలంటే 100% మెయిన్ డోర్ వైపు, మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో అక్కడ 100% ఉండొచ్చు. మీకు ఇక్కడ ఒక శాస్త్ర ప్రూఫ్ ప్లస్ ప్రాక్టికల్గా ఇది పెట్టాము. పెట్టిన తర్వాత మాత్రం చాలా సూపర్. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళ అనుభవాలు అనేది మనం తీసుకుందాం. సో వాళ్ళ ఇంట్లో కూర్చుందాం, పదండి. సో ఫైనల్గా మనం వెంకట్ భండారు గారితోనే ఇప్పుడు ఆయన ఇల్లు మొత్తం కట్టేసుకున్నారు కదా. సో నిజంగా ఆయన అనుభవాలు మరి ఎలా ఉన్నాయి ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఈ ఇంటికి సంబంధించిన విజిట్ మనం 2 years బ్యాక్ చేసాం. అప్పుడు నుంచి ప్లాన్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది 1 year బ్యాక్. ఇంకా మిగతా మొత్తం చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఆయన ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయి ఇప్పటికి ఒక 6-7 నెలలు, నియరెస్ట్ 3 నెలలేనా? ఓకే సరే. ఇప్పుడు ఈ ఇంటి లోపలికి వచ్చే బిఫోరే, అంటే జస్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఆయన అనుభవాలు అప్పుడే చెప్పేస్తాడు. మళ్ళీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు ఆయనకు రావాల్సిన అమౌంట్స్ కానీ అసలు టోటల్గా సెటిల్ అవ్వడం కానీ ఎక్కడ వేస్టేజ్ కాకుండా చాలా ప్రాపర్గా సెట్ చేసుకుంటూ వచ్చేసారు. ప్రాంప్ట్గా ఆయనకు అవసరం ఉన్నప్పుడు విజిట్ తీసుకున్నారు. సో ప్రాపర్గా అసలు ఎక్కడ కూడా వేస్టేజ్ కాకుండా లేదంటే డబల్ వర్క్ లేకుండా ఆయన చేసుకోవడం జరిగింది. సో అసలు నిజంగా ఎలాంటి అనుభవాలు మీకు ఉన్నాయండి? మామూలుగా ఇంట్లో విషయాలు అనుభవం లేదు. ఇదే నేను ఫస్ట్ ఇల్లు కడతాం. ఓకే. స్టార్ట్ అయిన కాడి నుంచి అంతా హరిగారి ముహూర్తం పెట్టారు, మంగళవారం ముహూర్తం పెట్టారు. చాలా అద్భుతంగా టాప్గా పనిచేసింది. ఏమీ తెలియకుండానే ఇల్లు మొత్తం చక్కగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ షార్ట్ ఫినిషింగ్ వచ్చింది. అంతా బాగుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఫైనాన్షియల్గా ఎట్లా ఉంది? అసలు మీరు ఏమనుకున్నారు, ఏం కట్టారు? ఫైనాన్షియల్గా అసలు ఏం ఇబ్బంది పడలేదు. ఫైనాన్షియల్గా ఇంటికి కావాల్సిన అమౌంట్ మొత్తం. పని ఎక్కడన్నా ఆగిందా? పని ఎక్కడ డబల్ వర్క్ ఏమైనా అయిందా? అసలు ఏం డబుల్ వర్క్. రైట్. ఇప్పుడు ఈ 2-3 నెలల కాలంలో ఈ ఇంటి లోపల జనరల్గా మనం ఒక ప్లాన్ ఇస్తే ఒకటే ఏం మాట్లాడతామంటే ప్రశాంతంగా ఉండడం కోసం, ఆనందంగా అందరూ ఫ్యామిలీ వాళ్ళు ఉండడం కోసం అని మాట్లాడతాం.
సో మెయిన్ వాస్తు పురుష మండలిలో మీరుంటున్నారు, దాని ఎక్స్టెన్షన్స్లో మీ పిల్లలను వంటగదిని పెట్టేశారు. సో అందులో పడుకున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఎట్లా ఉంది మీకు? అంతా ఆ బెడ్రూమ్ లో ఉంటే ఎనర్జీగా ఉండిద్దండి, బాగుండిద్ది, అంతా బాగుంది. ఎక్కడ పిల్లలు కానీ మేము కానీ డిస్టర్బెన్స్ ఎక్కడ ఉండదు అసలు. అంతా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్? ఇంతకు ముందు మాది పాతిల్లు మా నాన్నగారు కట్టింది ఉంది, దానిలో అది అక్కడ కూడా నేను ఉన్నది సేమ్, అది 8 బతికిల్లు అక్కడ ఉన్నాను, అక్కడ మీదే ఇక్కడ కొంచెం ఇంకా బెటర్ గానే ఉంది. సో కట్టే వ్యక్తులు కూడా, వచ్చిన వ్యక్తులు కూడా ఎట్లా చెప్పారు ఏంటిది? ఇల్లు పరంగా ప్లాన్ పరంగా చూసిన వాళ్ళందరూ ప్లాన్ ఇచ్చింది ఎవరు అని చెప్పి చాలా మంది అడిగారు. అంత బాగుంది ఇల్లు, పూర్తి దానిలో కూడా చక్కగా నీట్ గా బాగా వచ్చింది ఇల్లు అని అన్నారు. అసలుకైతే మీరు డబుల్ బెడ్రూమ్ వస్తుందా, ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేశారండి మీరు. కాకపోతే అవన్నీ కాదండి, ఒక అద్భుతమైన ఇల్లు కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా. కాకపోతే ఇది బెడ్రూమ్గా వాడుకోవచ్చు, లివింగ్ రూమ్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక బెడ్రూమ్ ఉంది, సింగిల్ ఒకటే టాయిలెట్ ఉంది, కింద ఒకటి పైన ఒకటి, ఇంకా బయట అంటూ మనకేం లేదు. సో ఉన్న దాంట్లో నిజంగా ఇలాంటిది హైదరాబాద్లో ఉంటే నేనే కిరాయికుంటా, ఎవరికో ఇవ్వడం సెకండ్. అర్థమైందా? సో మనమైతే ఎవరికై ఎట్లాంటి ప్లాన్ ఇచ్చినా వాళ్ళు హ్యాపీయెస్ట్ లైఫ్ ఉండాలి, వాళ్ళు బాగుండాలి, కుటుంబ సమేతంగా బాగుండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలనే కాన్సెప్ట్స్తో మనం ఏదైతే ఇంటికి సంబంధించిన ప్లానింగ్ చేస్తామో, సో ఈ ప్లానింగ్ లాగా నిజంగా ఎవరు చేయరండి. ఎందుకంటే ఇది డక్టింగ్ సిస్టమ్ ప్లానింగ్ అంటాము, లేదంటే మనకు వాస్తు పురుష మండలి మూలలు పెరగకుండా సెట్ చేసే విధానం. సో వీళ్ళ మామయ్య గారే మేస్తాడు. సో నిజంగా ఆయన కట్టారు, పర్ఫెక్ట్ కొలతలు, ఎక్కడ తేడా లేకుండా. మళ్ళీ తేడాలు జరిగినాయి, చిన్న చిన్నవే జరిగినాయి, మళ్ళీ దాన్ని సెట్ చేసుకున్నారు. మీకు అసలు ఈ ఇంటి మొత్తంలో డబల్ ఖర్చులు ఎక్కడ జరిగినాయి? అసలు డబుల్ ఖర్చు అంటే అసలు తెలియదండి. ఇప్పుడు కొంతమంది కట్టేస్తారు, సార్ ఇది తప్ప అయితే మళ్ళీ తీసేస్తారు. అసలు డబుల్ ఖర్చు అంటే అసలు మాకు తెలియదు. అసలు ఆ డబుల్ ఖర్చు అనేది జస్ట్ నా విజిటింగ్ ఛార్జ్ అని ఇచ్చారు, కానీ ఆ విజిటింగ్ ఛార్జ్ లో మొత్తం కవర్ అయిపోయింది. 3 విజిట్లు అని 4 తీసుకున్నది, 3 తీసుకున్నారు, ఫస్ట్ ఒకటి తర్వాత 3. సో ఒక 4 విజిట్స్లో మొత్తం ఇల్లు అనేది చాలా అద్భుతంగా అయింది. సో అద్భుతమైన ఇంటి ప్లాన్, అద్భుతంగా మీరు యోగించాలి, అద్భుతంగా మీరు ఉండాలి అని అనుకుంటే ఒరిజినల్ స్థాపత్య వేదం ప్రకారం మీరు ఇంటి ప్లానింగ్ తీసుకొని కట్టండి. సుఖ సంతోషాలతో ఎప్పుడూ మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. ధన్యవాదాలు. మన ప్లానింగ్ అనేది మీరు ఎలా ఉంది, ఎలా రికమెండ్ చేస్తారండి? అసలు మీరు 10 మందికి చెప్పాలంటే ఎలా చేస్తారు? ప్లానింగ్ పరంగా అయితే ఫస్ట్ హరిగారిని ప్లాన్ తీసుకోవడం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హరిగారు ప్లాన్ అంటే చాలా అన్ని ఆలోచించి బాగా ఇచ్చారు. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఎంతమంది చూసినా సరే, ముందు ప్లానింగ్ బాగుందని నన్ను చాలా మెచ్చుకున్నారు. అది ప్లానింగ్ బాగుందని మెచ్చుకున్నారు. నేను నా రిక్వెస్ట్ కూడా అదే, ఒకసారి తర్వాత పిలిపించి తర్వాత సెకండరీ ఆప్షన్, ముందు ప్లాన్ మట్టికి సాధికి తీసుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను. ప్లానింగ్కి సంబంధించిన వివరణ కూడా ఆయన ఇచ్చారు కదా. సో నిజంగా మంచి ప్లాన్ కట్టుకోవాలంటే మీరు కూడా మన హరివాసుని సంప్రదించవచ్చు.